Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and press bell icon for notifications. In this video, I am going to show how to join sentences using conjunctions. Joining sentences. How to join sentences using conjunctions. In our previous session, we learned how to join sentences using relative pronouns. ఈ సెషన్లో మనము కంజంక్షన్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. లాస్ట్ సెషన్లో రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలో నేర్చుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు లర్న్ జాయినింగ్ సెంటెన్సెస్ యూజింగ్ కంజంక్షన్స్, వుడ్ లైక్ టు లర్న్ అబౌట్ ద కంజంక్షన్స్ బ్రీఫ్లీ. ఈ కంజంక్షన్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ జాయిన్ చేయడం నేర్చుకునే ముందర అసలు కంజంక్షన్స్ అంటే ఏంటి అనేది సూక్ష్మంగా మనం తెలుసుకుందాం. A conjunction is a word that is used to join two or more words or sentences. We know conjunction is one of the parts of speech. మనకు తెలుసు కంజంక్షన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగము అని. దీన్ని తెలుగులో మనము సముచ్చయము అని చెప్పుకుంటాం. A conjunction is a word that is used to join two or more words or sentences. Conjunction అంటే తెలుగులో సముచ్చయము అని చెప్పుకున్నాం. రెండు పదాలను లేదా అంతకంటే ఎక్కువ పదాలను, రెండు వాక్యాలను లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలపటానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అని మనం చెప్పుకుంటాం. A conjunction is a word that is used to join two or more words or sentences. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలపటానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అని మనము చెప్పుకుంటాం. Look at the examples. Raju is poor but he is honest. Observe here two sentences are there. Raju is poor, he is honest. Which word is used to join these two sentences? ఏ పదాన్ని ఉపయోగించి ఈ రెండు వాక్యాలని కలిపాము? అబ్జర్వ్, బట్. వి యూస్ బట్ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్. బట్ అనే పదాన్ని ఉపయోగించి ఈ రెండు పదాలని మనం కలపడం జరిగింది. సో ఇక్కడ బట్ అనేటువంటి పదము మనము కంజంక్షన్గా అర్థం చేసుకోవాలి. దో యు వర్క్డ్ హార్డ్ యు డింట్ గెట్ సక్సెస్. దో యు వర్క్డ్ హార్డ్ యు డింట్ గెట్ సక్సెస్. హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ How many clauses are there? Two clauses are there. You worked hard, you didn't get success. రెండు సెంటెన్సెస్ ఉన్నాయి అక్కడ. You worked hard, you didn't get success. ఈ రెండింటిని మనము దో అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేసి కలపటం జరిగింది. అంటే దో యు వర్క్డ్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేసినప్పటికీ యు డింట్ గెట్ సక్సెస్, నువ్వు విజయాన్ని పొందలేకపోయావు. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ని కలపడానికి దో అనేటువంటి ఒక వర్డ్ని యూజ్ చేసాము. సో ఇక్కడ దో అనేది కంజంక్షన్గా మనము అర్థం చేసుకోవాలి. జనరల్లీ కంజంక్షన్స్ ఆర్ త్రీ కైండ్స్. సాధారణంగా కంజంక్షన్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వాట్ ఈజ్ ఎ కంజంక్షన్? కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఆర్ టూ ఆర్ మోర్ సెంటెన్సెస్. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను ఉపయోగించడానికి, కలపడానికి ఉపయోగించే పదమే కంజంక్షన్. ఇది వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగం అని మనకి తెలుసు. ఇక్కడ బట్ అండ్ దో అనేటువంటి పదాలను ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా కలిపామో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా సెంటెన్సెస్ని కలపడానికి ఉపయోగించే పదాలను మనము కంజంక్షన్స్ అంటాం. జనరల్లీ కంజంక్షన్స్ ఆర్ త్రీ కైండ్స్. సాధారణంగా కంజంక్షన్స్ మూడు రకాలుగా ఉంటాయి. Coordinating conjunctions, subordinating conjunctions, correlative conjunctions. What are the three kinds of conjunctions? Coordinating conjunctions, subordinating conjunctions, correlative conjunctions. Please observe the underlined sentences here. Coordinating conjunctions, subordinating conjunctions, correlative conjunctions. Okay, what is a coordinating conjunction? మూడు రకాలు చెప్పుకున్నాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కొరిలేటివ్ కంజంక్షన్. అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి? ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్
2 or more main clauses. Coordinating conjunction is used to join 2 or more main clauses. మనము గతంలో క్లాజెస్ అనేటువంటి ఒక చాప్టర్ని ఒక సెషన్లో చెప్పుకున్నాం. మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ అని, సబార్డినేట్ క్లాజ్ ఆర్ యాడ్వర్బియల్ క్లాజ్ అని ఇలా మనం చెప్పుకున్నాం. క్లాజెస్ ఒక సెషన్లో చెప్పుకున్నాం. మీకు క్లాజెస్ కావాలనుకుంటే ఈ ఛానల్లోనే క్లాజెస్ అనేటువంటి చాప్టర్ని మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులను కలపడానికి ఉపయోగపడుతుంది. అసలు మెయిన్ క్లాజ్ అంటే మనకు తెలుసు కదా, పూర్తి అర్థాన్ని ఇచ్చే క్లాజ్ అని చెప్పుకున్నాం బ్రీఫ్గా. 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ని కలపడానికి ఉపయోగపడేటువంటి కంజంక్షన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ బట్, అండ్, ఆర్, సో, దేర్ఫోర్ ఎట్సెట్రా. ఈ విధంగా కొన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని మనం మెన్షన్ చేయటం జరిగింది. బట్, అండ్, ఆర్, సో, దేర్ఫోర్ ఇవి మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి మనము యూస్ చేస్తాం. Subordinating conjunction. What is a subordinating conjunction? A subordinating conjunction is used to join a subordinate clause and a main clause. ఏంటి సబార్డినేట్ క్లాజ్ అంటే? దీన్నే ఆడ్వర్బియల్ క్లాజ్ అని, దీన్నే డిపెండెంట్ క్లాజ్ అని కూడా మనం చెప్తాం. అంటే ఏ క్లాజ్ అయితే పూర్తి అర్థాన్ని ఇవ్వదో మనం దాన్ని సబార్డినేట్ క్లాజ్ ఆర్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. When a clause does not give complete sense or meaning, it is called a subordinating clause or an adverbial clause or a dependent clause. ఒక క్లాజ్ ఎప్పుడైతే పూర్తి అర్థాన్ని ఇవ్వదో దాన్ని మనము ఈ సబార్డినేట్ క్లాజ్ అని చెప్తాం. A subordinating conjunction is used to join a subordinate clause and a main clause. ఫస్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ 2 or more మెయిన్ క్లాజెస్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి 2 మెయిన్ క్లాజులను కలుపుతుంది అని చెప్పాం. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఒక మెయిన్ క్లాజ్ని, ఒక సబార్డినేట్ క్లాజ్ని, పూర్తి అర్థాన్ని ఇచ్చే క్లాజ్ని, పూర్తి అర్థాన్ని ఇవ్వని క్లాజ్ని రెండింటిని కలిపి అక్కడ పూర్తి అర్థం ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఎగ్జాంపుల్ ఇఫ్, దో, అన్లెస్, సిన్స్, బికాజ్, యాజ్, హవెవర్ ఎట్సెట్రా. ఇలా కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇఫ్, దో, అన్లెస్, సిన్స్, బికాస్, యాజ్, హవెవర్ ఇలాంటివి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. కర్లేటివ్ కంజంక్షన్స్. దీస్ కంజంక్షన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అబౌవ్ టు. ఈ కర్లేటివ్ కంజంక్షన్స్ అనేవి పెయిర్స్గా ఉంటాయి. 2 కలిపి కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఒక సెంటెన్స్లో ఒకేసారి 2 కంజంక్షన్స్ ఉపయోగించి సెంటెన్సెస్ మనం జాయిన్ చేస్తాం. అందుకే వీటిని కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. దీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అబౌవ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇది పైన ఇచ్చినటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో డిఫరెంట్గా ఉంటుంది. ఇవి జతగా ఉంటాయి ఈ కర్లేటివ్ కంజంక్షన్స్ అనేవి. దీస్ ఆర్ పెయిర్స్. ఇవి జతగా ఉంటాయి. ఇట్ జాయిన్స్ 2 or more క్లాజెస్. ఇవి కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్ని జాయిన్ చేస్తాయి. కమ్ అగైన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కర్లేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ 2 or more మెయిన్ క్లాజెస్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజుల్ని జాయిన్ చేస్తుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ఏ సబార్డినేట్ క్లాజ్ అండ్ ఏ మెయిన్ క్లాజ్. ఇది సబార్డినేట్ క్లాజ్ని, మెయిన్ క్లాజ్ని జాయిన్ చేస్తుంది. కర్లేటివ్ కంజంక్షన్స్ దీస్ ఆర్ పెయిర్స్. ఇవి జతగా ఉంటాయి. ఇట్ జాయిన్స్ 2 or more క్లాజెస్. ఇవి కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్ని జాయిన్ చేస్తాయి. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐదర్ ఆర్. చూడండి, ఈ 2 పెయిర్స్ ఒకే సెంటెన్స్లో యూజ్ చేస్తాం. నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్ ఎట్సెట్రా. ఈ విధంగా మనకి కర్లేటివ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. ఈ విధంగా కొరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, we have understood about the conjunctions briefly.
ఈ కంజంక్షన్స్ గురించి సూక్ష్మంగా తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ కంజంక్షన్స్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాం కాబట్టి కంజంక్షన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. అందుకే మనం వీటి గురించి తెలుసుకున్నాం. Let's go to learn how to join clauses using the above conjunctions. ఇప్పుడు ఈ కంజంక్షన్స్ ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కంజంక్షన్స్ ఉపయోగించి వాక్యాలను ఎలా కలుపుతాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాజ్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద కంజంక్షన్ యాజ్. ముందుగా యాజ్ అనే కంజంక్షన్ ఉపయోగించి సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తాము, ఎలా కలుపుతామనేది చూద్దాం. హౌ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ యాజ్. ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. యాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. అంటే ఏంటి, ఒక మెయిన్ క్లాజ్ ముందర యాజ్ అనే పదం ఉపయోగిస్తే అది ఆటోమేటిక్గా సబార్డినేట్ క్లాజ్ అయిపోతుంది. అంటే యాజ్ అంటే అర్థం ఏంటి, వాళ్ళనా అని చెప్పేసి అర్థం. ముందు మనకి ఎప్పుడైనా సరే బేసికల్గా మీనింగ్ తెలిస్తే చక్కగా ఆ సెంటెన్సెస్ని మనము జాయిన్ చేయొచ్చు. యాజ్ అంటే వాళ్ళనా అని చెప్పేసి అర్థం. ఇట్ ఈస్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. యాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ మెయిన్ క్లాస్ ఇట్ బికమ్స్ ఎ సబార్డినేట్ క్లాస్. If we place as before a main class, it becomes a subordinate class. As అనే పదాన్ని మనము ఒక మెయిన్ క్లాస్ ముందర ఉపయోగించినట్లయితే అది ఆటోమేటిక్గా సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ పోర్ అన్న, హీ ఈజ్ పోర్ అన్న, దాని ముందర యాజ్ యూజ్ చేయండి. హ్యాజ్ ఈజ్ పోర్. జనరల్గా ఈ ఈజ్ పూర్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది, అతను పేదవాడు అని చెప్తుంది. ఇప్పుడు యాజ్ అనేటువంటి కంజంక్షన్ని ఈ ఈజ్ పోర్ ముందర ఉంచడం వల్ల అతడు పేదవాడు అవ్వడం వలన, అంటే పూర్తి అర్థం కాస్త పూర్తి అర్థం ఇవ్వలేనట్టుగా అయిపోయింది కాబట్టి అది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. సో యాజ్ యొక్క అర్థం అది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ద రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. The roads are full of pebbles, he preferred less luggage. If we are asked to join these two sentences using as, ఒకవేళ మనల్ని ఈ రెండు సెంటెన్సెస్ని యాజ్తో జాయిన్ చేయమని అడిగాడు అనుకుందాం. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని ముందు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ద రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. ఆ రహదారి అంతా చిన్న చిన్న గుళకరాలతో తేలి ఉంది. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. అందుకనే అతను తక్కువ లగేజ్ని మోస్తున్నాడు. ఓకే, చూద్దాం. అండర్లైన్ చేసిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. ద రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. Two main classes are there. If we observe, two main classes are there. The roads are full of pebbles అనేది ఒక మెయిన్ క్లాస్. ఈ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనేది మరొక మెయిన్ క్లాస్. ఓకే, వై డస్ ఈ ప్రిఫర్ లెస్ లగేజ్? సెకండ్ మెయిన్ క్లాస్ని చూడండి. వై డస్ ఈ ప్రిఫర్ లెస్ లగేజ్? ఎందుకు తక్కువ బరువును మోస్తున్నాడు ఆయన? ద రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్ బికాస్ రోడ్ అంతా కూడా గులకరాళ్లతో తేలి ఉండటం వల్ల ఆ రోడ్డు పైన నడిచేటప్పుడు అంత బరువును మొయ్యలేడు కాబట్టి ఆయన ఆ విధంగా తక్కువ బరువుని ప్రిఫర్ చేశారు. ఇట్ ఈస్ ద రీజన్. రీజన్ ఏంటి, అసలు ఎందుకు తక్కువ లగేజ్ మోస్తున్నాడు? దానికి కారణం ఏంటి? ద రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. రోడ్ అంతా కూడా, రహదారి అంతా కూడా చిన్న గులకరాలతో తేలి ఉంది. అది రీజన్. సో ఆ రీజన్ ముందర మనం యాజ్ని ఇన్సెట్ చేయాలి. ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్కి ముందు మనం యాజ్ని యాడ్ చేయాలి. ఏంటి రీజన్ అని మనకు తెలిసింది, ద రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. సో వీ షుడ్ యూస్ యాజ్ బిఫోర్ ద క్లాజ్ విచ్ కంటైన్స్ రీజన్. రీజన్ని తెలియచేసేటువంటి క్లాజ్ ముందర మనము యాజ్ని ఉపయోగించాలి. ఈ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ద రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఇదే రీజన్ కాబట్టి దీని ముందర యాజ్ యూజ్ చేయండి. ఒక్కసారి అండర్లైన్ చేసిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్ ముందర యాజ్ ఉంచండి. ద రోడ్స్లో టీ అనేది స్మాల్ ఉంచండి. ఏం లేదు, సెంటెన్స్ ఈజీగా అయిపోతుంది. యాజ్ ద రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, బట్ అక్కడ ఉన్నటువంటి ఫుల్ స్టాప్ని తీసి కామా ఉంచండి. సెకండ్ సెంటెన్స్లో ఉండేటువంటి హీలో హెచ్ని స్మాల్ లెటర్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ని ఎలా చేస్తున్నామో చూడండి ఒక్కసారి. ద రోడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఈ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇక్కడ యాజ్ని మనము ఫస్ట్ సెంటెన్స్ ముందర ఉంచాలి. యాజ్ నుంచి క్యాపిటల్ లెటర్ అయినటువంటి టీని స్మాల్ లెటర్గా మార్చండి. ఓకే, పెబుల్స్ వరకు రాయండి. ఫుల్ స్టాప్ని రిమూవ్ చేయండి, కామా ఉంచండి, హీలో హెచ్ని స్మాల్ లెటర్ రాయండి. అంతా ఈక్వల్గా అయిపోయినట్టే.
చూడండి, అబ్జర్వ్ చేయండి సెంటెన్స్ ఇక్కడ. ఎగ్జాంపుల్లో మనం ఎలా చేసామో, యాజ్ ద రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్స్, కామా ఉంచండి. హీలో హెచ్ క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్ చేయండి, మిగతాదంతా నార్మల్గా రాయండి. ఇదే యాజ్ను ఉపయోగించి రాయండి. బట్ వీ హ్యావ్ టు సర్చ్ వాట్ ఈస్ ద రీజన్. రీజన్ ఏదో తెలుసుకొని ఆ రీజన్ ముందర మనం యాజ్ని యూజ్ చేయాలి. షీ వాజ్ వీక్, షీ డింట్ వర్క్. ఆమె బలహీనంగా ఉంది, పని చేయలేదు. ఆమె ఎందుకు పని చేయలేదు? బలహీనంగా ఉంది. బలహీనంగా ఉన్నది అనేది మనకి రీజన్. కాబట్టి ఆ రీజన్ ముందర యాజ్ని ఇన్సర్ట్ చేయండి. చూడండి సెంటెన్స్ ఎలా చేసామో, అంటే ఏది రీజనో దాన్ని అండర్లైన్ చేసుకున్నాము. అదే సెంటెన్స్ని మరలా ఎలా రాసామో మీకు ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. యాజ్ షీ వాజ్ వాక్, బట్ రాసేటప్పుడు వైల్ రైటింగ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ని ఏది స్మాల్ లెటర్గా చేయాలి, ఎక్కడ పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేయాలనేది మాత్రం గమనించండి. ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్న షీ వాజ్ వీక్, షీ డింట్ వర్క్ని రాసేటప్పుడు రీజన్ అనేది షీ వాజ్ వీక్ అనేది మనకు తెలిసింది. కాబట్టి దీని ముందర యాజ్ని యూజ్ చేసాము. యాజ్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న షీలో ఎస్ క్యాపిటల్ లెటర్, దాన్ని స్మాల్ లెటర్ చేయాలి. యాజ్ షీ వాజ్ వీక్, ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా ఉంచాలి. షీ డింట్ వర్క్లో సెకండ్ క్లాజ్లో ఆ షీలో యాస్ని స్మాల్ లెటర్ చేయాలి. మిగతాదంతా నార్మల్గానే ఉంది. యాజ్ షీ వాజ్ వీక్, షీ డింట్ వర్క్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. ద కరోనా పాండమిక్ ఈజ్ సివియర్, ద స్కూల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. 2 classes ఆర్ దేర్. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది, పాఠశాలలన్నీ కూడా మూతపడ్డాయి. 2 మెయిన్ క్లాసులు అండి ఇక్కడ. ద కరోనా పాండమిక్ ఈ సివియర్ అనేది ఒక మెయిన్ క్లాస్, ద స్కూల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ అనేది ఒక మెయిన్ క్లాస్. బట్ హియర్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 sentences యూజింగ్ యాజ్. యాజ్తో ఎప్పుడైతే ఉపయోగించమన్నారో ఒక మెయిన్ క్లాస్, యాజ్ని జాయిన్ చేయటం వల్ల సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేశారు? రీజన్ ఏంటి? ద కరోనా పాండమిక్ ఈ సివియర్, అది రీజన్. ఆ రీజన్ ముందర యాజ్ ఉంచండి. యాజ్ ద కరోనా పాండమిక్ ఈ సివియర్, యాజ్ జాయిన్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న దీలో టీ స్మాల్ లెటర్ చేయాలి. సివియర్ తర్వాత ఫుల్ స్టాప్ తీసి కామా ఉంచాలి. ద స్కూల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ అనేది ఇక్కడ మనం ఇన్సెట్ చేయాలి. ద స్కూల్స్లో టీ అనేది క్యాపిటల్ లెటర్ కాబట్టి దాన్ని స్మాల్ లెటర్ చేస్తాం. యాజ్ ద కరోనా పాండమిక్ ఈ సివియర్, ద స్కూల్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ యూజ్డ్ యాజ్ బిఫోర్ ద మెయిన్ క్లాస్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ సబార్డినేట్ క్లాస్. ఈ విధంగా ఒక మెయిన్ క్లాస్ ముందర ఏదైతే రీజన్ అనుకున్నామో దాని ముందర యాజ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా అది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. అప్పుడు ఈ 2 sentencesని మనము జాయిన్ చేయొచ్చు. లెట్స్ డిస్కస్ సిన్స్. ఇంకొక కంజంక్షన్. యాజ్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు సిన్స్ అనే కంజంక్షన్ గురించి నేర్చుకుందాం. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ లైక్ యాజ్. సిన్స్ని కూడా మనం యాజ్ అనే కంజంక్షన్ లానే ఉపయోగించాలి. 2 ఒకటే. యాజ్, సిన్స్ అనేది 2 ఒకటే. ఈ 2 కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్సే. యాజ్ ఎలా ఉపయోగించామో సిన్స్ కూడా అలానే మనం ఉపయోగించవచ్చు. ఐ వాక్ అప్ లేట్, ఐ మిస్ ద స్కూల్ బస్. నేను ఆలస్యంగా లేచాను, పాఠశాలకు వెళ్ళే బస్సుని నేను మిస్ అయ్యాను అని చెప్తున్నాను. ఎందుకు పాఠశాలకు వెళ్ళే బస్సుని నువ్వు అందుకోలేకపోయావు? లేట్గా లేవటం వల్ల. రీజన్ ఏది? లేట్గా లేచామనేది రీజన్. సో ఇన్సెట్ సిన్స్ బిఫోర్ ఐ వాక్ అప్ లేట్. సేమ్ ఒకవేళ యాజ్ అడిగితే అలాగే చేసి ఉండేవాళ్ళం. యాజ్ ఏ విధంగా చేసామో సిన్స్ కూడా అలాగే చేసి ఉంటాం. ఒకవేళ ఇదే సెంటెన్సెస్ని యాజ్ ఉపయోగించి చేయండి అన్నాడు అనుకోండి, యాజ్ ఐ వాక్ అప్ లేట్ ఐ మిస్ ద స్కూల్ బస్ అని చెప్పి మనము చెప్పచ్చు. సో ఇన్ ద సేమ్ వే సిన్స్ ఐ వాక్ అప్ లేట్ ఐ మిస్ ద స్కూల్ బస్. సేమ్ అదే సిస్టమ్. ఎట్లాగైతే మనం యాజ్ గురించి ఎలాగైతే చేసామో అలాగే చేస్తాం. ఓకే, ఆ ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా ఉంచి మిగతాదంతా అట్లానే చేస్తాం. బట్ అయ్యర్ ఇది రాయల్ ప్లోరల్ కాబట్టి ఈ క్యాపిటల్ స్మాల్ లెటర్లో అబ్జర్వేషన్ డిఫరెన్స్ అనేది మీరు గమనించగలరు. సెకండ్ సెంటెన్స్. దే డింట్ అటెండ్ ద క్లాసెస్, దే కుడ్ంట్ అటెంప్ట్ దేర్ ఎగ్జామ్ వెల్. వాళ్ళు క్లాసెస్కి హాజరు కాలేదు, ఎగ్జామ్ని బాగా రాయలేరు. చూద్దాం. 2 మెయిన్ క్లాసెస్ ఆర్ హియర్. దే డింట్ అటెండ్ ద క్లాసెస్, దే కుడ్ంట్ అటెంప్ట్ దేర్ ఎగ్జామ్ వెల్. చూద్దాం. అసలు అండర్లైన్ చేసిన సెంటెన్స్ అట్లా ఉంచండి. సెకండ్ సెంటెన్స్ చూడండి ఒకసారి. వారి ఎగ్జామ్ ఎందుకు బాగా రాయలేరు? బికాస్ వారు క్లాస్కి హాజరు కాలేదు. రీజన్ ఏది? క్లాస్కి హాజరు కాలేదు. క్లాస్కి హాజరు కాకపోవటం అనే కారణం చేత వాళ్ళు ఎగ్జామ్ బాగా రాయలేరు. సో ఇప్పుడు రీజన్ ముందర సిన్స్ని ఇన్సర్ట్ చేస్తాం.
సిన్స్ ఈ దేలో స్మాల్ లెటర్, టీని స్మాల్ లెటర్ రాస్తాం. సిన్స్ దే డింట్ అటెండ్ ద క్లాసెస్, పుట్ కామా ఇన్ ప్లేస్ ఆఫ్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ప్లేస్లో, ఆ పీరియడ్ ప్లేస్లో కామా ఉంచండి. నెక్స్ట్ ఉన్న సెంటెన్స్లో దేలో టీ స్మాల్ లెటర్ రాయండి. దే కుడెంట్ అటెంప్ట్ దేర్ ఎగ్జామ్ వెల్. సిన్స్ దే డింట్ అటెండ్ ది క్లాసెస్, దే కుడెంట్ అటెంప్ట్ దేర్ ఎగ్జామ్ వెల్. ఎందుకు అండర్లైన్ చేశానంటే మీకు ఈజీగా అర్థం అవటానికి, ఎక్కడ మనం యాజ్ లేదా సిన్స్ ఉపయోగించాలని అర్థం తెలియటానికి మీకు అండర్లైన్ చేసి ఇవ్వటం జరిగింది అంతే. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? కమ్ టు ద థర్డ్ వన్. యూ వర్క్డ్ హార్డ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్. 2 మెయిన్ క్లాజెస్ ఆర్ హియర్. నువ్వు బాగా కష్టపడ్డావు, బోల్డ్ అంత ధనాన్ని సంపాదించావు, బోల్డ్ అంత ఆస్తిని సంపాదించావు. యూ వర్క్డ్ హార్డ్, ఇది ఒక మెయిన్ క్లాస్. యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్, నువ్వు బోల్డ్ అంత ఆస్తిని సంపాదించావు, ఇది ఒక మెయిన్ క్లాస్. ఇప్పుడు సిన్స్తో జాయిన్ చేయమని వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ సిన్స్. ఎప్పుడైతే సిన్స్తో జాయిన్ చేయమన్నామో ఆ సిన్స్ జాయిన్ చేస్తే మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. ఫస్ట్ అండర్లైన్ చేసిన సెంటెన్స్ అలా ఉంచండి. సెకండ్ మెయిన్ క్లాస్ని చూడండి. యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్. నువ్వు అంత ఆస్తిని ఎలా సంపాదించావు? యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్. నువ్వు అంత ధనవంతుని ఎలా అయ్యావు? నువ్వు కష్టపడటం వల్ల. అది రీజన్. సిన్స్ యూ వర్క్డ్ హార్డ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్. ఆ సిన్స్ అనే కంజంక్షన్ని యూ వర్క్డ్ హార్డ్ అనేటువంటి మెయిన్ క్లాస్ ముందర ఉపయోగిస్తే అది సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. సిన్స్ యూ వర్క్డ్ హార్డ్, నువ్వు కష్టపడడం వలన, యు ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్, నువ్వు బోల్డ్ అంత ఆస్తిని సంపాదించావు. సో అర్థమైంది కదండి? యాజ్ కానీ సిన్స్ కానీ అడిగినప్పుడు రెండు కూడా అది సబార్డినేటింగ్ కంజంక్షనా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఆ కంజంక్షన్ యొక్క అర్థం వల్ల మనకు తెలిసిపోతుంది. వలన, నుంచి అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. కాబట్టి మనము వాటిని ఆ మెయిన్ క్లాస్ ముందర ఉపయోగిస్తే ఆటోమేటిక్గా సబార్డినేట్ క్లాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్తో కలిపి పూర్తి అర్థాన్ని అనేది ఇస్తుంది. సో ఈ విధంగా కంజంక్షన్స్ గురించి తెలుసుకొని ఆ కంజంక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ లెసన్ వినేటప్పుడు మరొకసారి మీకు క్లాజెస్ గురించి డౌట్ ఉంటే మనం లాస్ట్ సెషన్లో క్లాజెస్ అనేటువంటి ఒక టాపిక్ చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియోని వాచ్ చేయడం ద్వారా మీకు క్లాజెస్ పైన పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది. నెక్స్ట్ సెషన్లో మిగతా కంజంక్షన్స్తో సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేద్దాం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.